తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి తీరని అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఎట్లాంటి అన్యాయాలంటే, నేను అన్నీ ఇచ్చేసిన కదా, ఇంకేమి ఇవ్వాలి మీకు? కేసీఆర్ని మించి ఇచ్చిన, దేని మించి ఏమైనా కావాలన్నా మీకు? రైతు బంధు 9,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాం అనుకుని ఒక మాట అంటాడు. ఇంకో సభ్యకేమో ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మాకు ఓట్లు వేయండి, నేను మీకు రైతు బంధు ఇస్తా అంటాడు. ఇదేమైనా గ్రామ సర్పంచుల ఎన్నికల? మొత్తం మున్సిపాలిటీ 116 ఉన్నాయి. గ్రామ పంచాయతీలు 12,728 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ లెక్కన ఏ పొంతన సరిపోతుంది రేవంత్ రెడ్డి లెక్క? అంటే ఈ ఎన్నికలకు ప్లస్ రైతు బంధుకి ఏమైనా సంబంధం ఉందా? ఎన్నికలకు పథకాలకు ఏమైనా సంబంధం ఉందా? బ్లాక్మెయిల్ రాజకీయాలు. రేవంత్ రెడ్డి బ్లాక్మెయిలర్, నంబర్ 1 బ్లాక్మెయిలర్. ఇన్ని రోజులుగా బిల్డర్స్లోనే బ్లాక్మెయిల్ చేశాడని విన్నాం కదా. ఇప్పుడు అట్లా కాదు. రేవంత్ రెడ్డి రైతుల్ని, ప్రజల్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎక్కడ గెలిచేటట్లు లేడు. ఎక్కడ పోయినా కూడా ఇంద్రమ్మ చీరలు కట్టుకొని రావాలని మహిళల్ని డబ్బులు ఇచ్చి తీసుకురావడం తప్ప ఈయన మీద నిజాయితీగా ఏ ఒక్కరు కూడా రావడం లేదు. ఒక్కసారి రేవంత్ రెడ్డి యొక్క ఘనకార్యాన్ని వినుకునే ప్రయత్నం చేద్దాం. రైతులను రాజులు చేసిన, రూపాయలు 9,000 కోట్ల రైతు భరోసా ఇచ్చిన, యాడిచ్చిండయా? ఏమైనా ఎవరికైనా ఇచ్చిండా? 9,000 కోట్ల రూపాయలట రైతు భరోసా ఇచ్చిండట. ఇదే మాట రైతన్నల దగ్గర పోతే వాళ్ళ కాళ్ళల్లో గట్టి చెప్పులే ఉంటాయి. ఇక నీకే ఇచ్చేస్తారు. సన్న ఓట్లకు రూపాయలు 500 బోనస్ ఇచ్చిన, ఇది మరి ఘోరం. ఇది బోనస్ విషయానికి వస్తే పడలేదనే చెప్తున్నారు ఈరోజు రైతులందరూ. ఇప్పటిదాకా బోనస్ రాలే, ఆ బోగస్ మాటలు బంద్ చేయాలి, బోనస్ ఎక్కడ అయింది, బోనసే రాలే కదా అనుకుంటూ ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు, రైతన్నులు చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏమంటాడు, ఒడ్లు కొన్న 48 గంటల్లోనే నగదు ఇచ్చిన. నోటికి కొంచెం హద్దు పద్దు ఏది కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. 48 గంటల్లోనే ఆయన డబ్బులు ఇచ్చిండట. రైతు బీమా అమలు చేస్తున్నా, ఒక్కో మహిళకు ఆ రైతు బీమా నువ్వు పెట్టింది కాదులే, అది కేసీఆర్ పెట్టిన రైతు బీమా. అది కేసీఆర్ పెట్టిన రైతు బీమా. ఒకవేళ అదే లేకపోయింటే ఈరోజు ఎన్నో కుటుంబాలు ఆగమయ్యేటి. ఒక్కో మహిళకు నెలకు రూపాయలు 4,000 ఖర్చు పెడుతున్నా. ఈ వీడియో చూస్తున్న అక్కలకు, చెల్లెలకు చెప్పేది ఒక్కటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కో మహిళకు నెలకు 4,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడట. ఏ విషయంలో ఖర్చు పెడుతున్నాడు? అది మీరే చెప్పాలి, మీరే జవాబు ఇవ్వాలి. గురుకుల విద్యార్థులకు మంచి భోజనం పెడుతున్నా. నీ అంత మూర్ఖుడు నా జిందగీలో ఎక్కడ చూడలే. చిన్న పిల్లలు బ్రేక్ఫాస్ట్ లేక, వాళ్ళు పాపం తినడానికి సరిగ్గా తిండి లేక, ఫుడ్ పాయిజన్ అయ్యి, ఎలుకలు కొరికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుకుంటూ ఆ యొక్క విద్యార్థులు చనిపోయే స్టేజ్లకు వెళ్ళిపోతూ ఉంటారు. అయినా కూడా ప్రభుత్వం స్పందించకుండా ఉండడు సిగ్గుచేటు. నీలాంటి ఉన్నా ఒకటే, రాజీనామా చేసినా ఒకటే. ఏం లాభం నీ వల్ల? 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన. ఇది నిజంగానే నేను అంటున్నా, రేవంత్ రెడ్డికి మత్తుందా? అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నాడా? కొంచెం సిగ్గుశరం ఏమైనా ఉందా? 70,000 ఉద్యోగాలు ఇచ్చిండా? నువ్వు ఎక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేసినావు? ఏ మీ సేవలు అప్లికేషన్ చేసుకున్నారు? ఏ గ్రౌండ్లో నువ్వు రన్నింగ్ టెస్ట్ పెట్టినావు? ఎక్కడ ఏం జరిగింది? రిటర్న్ టెస్ట్ లేదు, ఎగ్జామే లేదు, రన్నింగే లేదు, అప్లికేషనే లేదు, ఏమి లేకుండా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పుకోవడానికి సిగ్గుశరం ఉండకర్రా కొంచెమైనా? ఈరోజు రాష్ట్ర నిరుద్యోగులు అట్టుడుగుతూ ఉన్నారు. మామూలుగా అట్టుడుగు కాదు, నువ్వు అవుపడితే నీకు సన్మానం చేద్దామని సిద్ధంగా చూస్తూ ఉన్నారు. ఇంత మంచి పాలన ఇస్తుంటే నన్ను దిగిపో అంటున్నారు. మరి నిన్ను దిగిపో అనక ఉండమని చెప్తారా? నీ చేతగానితనం, నీకు పరిపాలన చేతన కాదు, నీకు పరిపాలించే దమ్ము లేదు, ప్రజాపాలనతో ప్రజల్ని మోసం చేసుడు తప్ప నీకు ఏదైనా చేతన అవుతుందా? ఏది కూడా చేతన కాదు కదా. 2 ఏళ్లలోనే నేను చేసిన పనులు చెబితే గుండె ఆగి చచ్చిపోతారు. అవునవును, నువ్వు చేసిన పనులు నిజంగానే చెప్తే గుండె ఆగి నిజంగానే చచ్చిపోతారు. నేను చెప్తే వినండి. తీరని ఎరువుల కొరతలు, పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన, యాప్తో ఎలాంటి ఉపయోగం లేదని ఆగ్రహం, సరిపడా యూరియాను ఇవ్వాలనే డిమాండ్, సూర్యాపేట జిల్లాలో రైతులు రాస్తారోకో. నిజంగానే నువ్వు 2 ఏళ్లలో చేసిన పనులు చెప్తే రైతన్నలే గుండెకి చచ్చిపోతున్నారు. ఈరోజు గుండెకి చచ్చిపోతున్నారు. ఇంకోటిగా వినండి, మీకు చెప్తా. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కానీ స్కామ్ క్యాలెండర్ ఇచ్చిండు. ప్రభుత్వంలో నెలకో స్కామ్ చేశాడు. జనవరిలో సివిల్ సప్లై స్కామ్, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కామ్, మార్చిలో శాండ్ స్కామ్, ఏప్రిల్లో ఆర్టీసీ స్కామ్, మేలో అమృత్ టెండర్ల స్కామ్, జూన్లో ఫోర్త్ సిటీ స్కామ్, జూలైలో లగచర్ల హెచ్సియు ల్యాండ్ స్కామ్, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్లు స్కామ్, సెప్టెంబర్లో హిల్టు, అక్టోబర్లో పవర్ స్కామ్, నవంబర్లో సింగరేణి స్కామ్, డిసెంబర్లో రేవంత్ బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ స్కామ్, ప్రభుత్వంలో గ్యారెంటీలు నిల్, స్కామ్లు ఫుల్. స్కామ్ క్యాలెండర్ విడుదల చేసిన హరీష్ రావు. ఇక చూశారు కదా, మొత్తం స్కామ్ల మీద స్కామ్లు. అవును,
మీరు 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి వింటే నిజంగానే గుండెకి చావాల్సిందే. అది గుండె కాదు, దోచుకునే పెద్ద చొప్పండి, అది మామూలు చొప్పండి కాదు. రేవంత్ రెడ్డి నిలువెత్తున స్కాములకు పాల్పడే ఒక నికార్సైన దోపిడీదారుడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మా తెలంగాణ రాష్ట్రంలో సొమ్ము ఉంది దోచుకో అని ఆయనకు ఓటేశారు కాబట్టి ఈరోజు 2 చేతులారా దోచుకునే కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. మిత్రులారా, ఇంకోటి వినండి, మీరే న్యాయం చెప్పాలి, ఓట్లతోనే బుద్ధి చెప్పాలి. అవును, నిజంగానే ప్రజలే న్యాయం చెప్పాలి. ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మీరు మందుకు కానీ లేకుంటే ఆ నాయకులు ఇచ్చే డబ్బులకు కానీ ఎటు చూసినా కూడా మీరు చేసే చిన్న పొరపాటుకి ఈరోజు రాష్ట్రమే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఈరోజు నికార్సంగా ఓటేయండి, మీ హక్కును మీరు వినియోగించుకోండి. ఈరోజు గ్రామ పంచాయతీలు ఒకవేళ వేరే పార్టీకి వేస్తే వాళ్ళు ఏమైనా నిధులు తెస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ మున్సిపాలిటీలో ఏ పార్టీ గెలిచినా కూడా ప్రభుత్వం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఫండ్స్ ఇవ్వాలి. ఇయ్యని ఎడల వాళ్ళు కోర్టుకు వెళ్ళి కూడా దీనిపైన కొట్లాడి తెచ్చే హక్కు కూడా వాళ్ళకు ఉంది. 2 సంవత్సరాల నుంచి ఏమి ఇచ్చిర్రని, ఏం చేసిర్రని, ఓట్ల కోసం సభలు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రజలకు డెవలప్మెంట్ కానీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కొన్ని కార్యక్రమాలు చేయడానికి కానీ అభివృద్ధి పనులు చేయడానికి కానీ వాళ్ళ దగ్గర ₹1 కూడా లేదట. బీజేపీ రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చింది. మరి 8 మంది ఎంపీలు గెలిపించి మీరేం చేశారు? మరి మీరేం గడిబిక్కారు? మీరేం గడిబిక్కారు? ఈరోజు రాష్ట్రం 2 సంవత్సరాలు ఉండి మీరు తెలంగాణ రాష్ట్రానికి వెలుగబెట్టింది ఏముంది? బీజేపీ వాళ్ళు గాడిద గుడ్డే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గాడిద గుడ్డే. దాని మించిన గుడ్లు మేరకు గుడ్లు ఉన్నాయా? ఈరోజు కేంద్రం మీద ఆధారపడి బ్రతికేది మీరు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్రం మీద ఆధారపడకుండా వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు అంతా ఇంత కాదు. అది రేవంత్ రెడ్డికి జన్మలో అర్థం కాదు. ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది. చొప్పదండి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పనికిరాని మాటలు తప్ప ఈయనతోటి ఒరిగేదేం లేదు, అయ్యేదేం లేదు. దండం అంత వ్యవస్థ వేరు, ఈయనతోటి అంత వ్యవస్థ వేరు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలకు మంచి అస్త్రం వచ్చింది. మీరు ఆలోచించి ఓటేయండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కసారి బుద్ధి చెప్తేనే, మొన్న స్థానిక ఎన్నికల్లో బీభత్సంగా బుద్ధి చెప్పారు. ఈసారి కూడా గుర్తులు కనబడుతున్నాయి కాబట్టి ఆ గుర్తుల మీద మీరు కంపల్సరీగా ఓట్లు వేయాలి. ఈరోజు కూడా మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టకపోయానే, మున్సిపాలిటీ నుంచి కొంత ఫండ్ వస్తుంది కదా, రాష్ట్రానికి కొంత ఫండ్ వెళ్తుంది కదా, ప్రజల దగ్గర నుంచి పనులు వెళ్తాయి, ఎన్నో కట్టడాల పర్మిషన్ల డబ్బులు వసూలు వచ్చి ప్రభుత్వానికి డబ్బులు వెళ్తాయి కాబట్టి వాళ్ళ మనుషులు ఉండాలి కాబట్టి దోచుకోవాలి కాబట్టి అని పెట్టిండు తప్ప రేవంత్ రెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధిల కోసం, కేసీఆర్ గారు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కట్టాడు. కానీ రేవంత్ రెడ్డి దోచుకోవడానికి మాత్రమే ఈ మున్సిపాలిటీ ఎన్నికలు పెడతా ఉన్నాడు. అంతే తప్ప ఈయనకు నిజంగానే ఎన్నికలు పెట్టదలుచుకుంటే ఆయన గెలిచిన సంవత్సరంలోపే సర్పంచ్ ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ ఎలక్షన్లు కానీ ఎప్పుడు అయిపోయేటివి. అంటే రేవంత్ రెడ్డి మంచి ప్లాన్. ఎన్నికలు పెట్టుకుంటేనే, కాలయాపన చేసుకుంటేనే రైతు బంధును మరిపియాలి, రాష్ట్రంలో నీళ్ల గురించి మరిపియాలి, కాళేశ్వరం కూలిందని ఇసుకను దోచుకోవాలి, అదేవిధంగా కొన్ని వేల కోట్ల స్కామ్కు పాల్పడి దేశాన్ని దోచుకోవాలన్నట్టుగా రేవంత్ రెడ్డి ప్లాన్. ఇది నంబర్ 1 ప్లాన్, మామూలు ప్లాన్ కాదు.